అయ్యో దేవుడా మాకెందుకు ఇన్ని కష్టాలు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకైతే లాస్ట్ వీడియోలో చెప్పిన కదా మా బావకైతే హెల్త్ బాగాలేదు, అందుకే క్లినిక్ కి తీసుకెళ్ళిన అనేసి ఇంకా క్లినిక్ వెళ్ళి వచ్చినాక తినేసి పడుకున్నాడు. అట్లా పడుకున్నాడో లేదో ఇట్లా కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. నైట్ అంతా ఇబ్బంది పడుకుంటూనే ఉన్నాడు. నైట్ కి అప్పటికప్పుడు హాస్పిటల్ కి వెళ్దామంటే ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఓపెన్ లేకుంటుండే. తెలిసిన వాళ్ళతో టాబ్లెట్లు తీసుకొని అయితే వేసుకున్నాడు. ఇంకా మార్నింగ్ కూడా అదే పరిస్థితి. మార్నింగ్ కి కూడా ఎంతకి తగ్గలేదు. నిద్రపోయి లేచేసరికి తగ్గిద్దేమో అనుకున్నాం, కానీ అస్సలు తగ్గలేదు. హాస్పిటల్ కి ఒక్కడే పోతా అన్నాడు, కానీ కళ్ళు తిరుగుతున్నాయి అనేసి ఊకే పడిపోతున్నాడు. ఇంకొక్కరిని వదిలేసి ఎట్లా వెళ్ళాలన్నట్టుగా ఇంకా నేనే వెళ్ళినా. నేను హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకొని వచ్చేసరికి పిన్ని బాబాయ్ కూడా వేరే పని మీద వచ్చిల్లంట మాకు దగ్గరలో. ఇంకా మా ఇంటికి వచ్చిల్లు చిన్నని చూద్దామన్నట్టుగా. తీరా ఇక్కడికి వచ్చినాక భగత్ని చూసినాక చాలా అంటే చాలా బాధపడ్డారు. మార్నింగ్ హాస్పిటల్ కి వెళ్ళేసి వచ్చినాక లంచ్ చేసినాక మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళిన. పాపం మా బావ బాగా నర్వస్ అయిపోయిండు. ఇంకా యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఈసీజీ ఇట్లా అన్ని చేసిర్రు. హాస్పిటల్ లో కూడా ఈసీజీ చేసినాక ఒక్కసారిగా అమ్మో అని అరిసిండు. డాక్టర్లతో సహా ఉరికొచ్చి లేమైందనేసి. నాకైతే ఇంకా తక్కువ భయం కాలేదు. మా బావని ఇట్లాంటి పరిస్థితుల్లో యూత్ చిన్న పిల్లలతో ఈయన పట్టుకొని తిరగాలంటే నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. చాలా ఏడ్చేసా. ఇంకా టైం కి పిన్ని బాబాయ్ వచ్చింది కాబట్టి ఇంకా ధైర్యంగా ఉండే. రిపోర్ట్స్ కోసం అయితే సాయంత్రం మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలి. కొబ్బరి బొండాలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం.